జిల్లాలో నేటి నుండి మేడారం చిన్న జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవాలంటూ అడవి తల్లులను వేడుకొని బెల్లంను కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గిరిజన సాంప్రదాయాలబద్ధంగా జరిగే మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. అడవి తల్లులకు మొక్కి తమ కష్టాలను తీర్చాలంటూ వేడుకుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం మంత్రి సీతక్క దగ్గరుండి అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, ఇక మేడారం చిన్న జాతరకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మినీ మేడారం జాతర ఇవాటి నుండే నేటి నుండే మొదలు కానుంది. ఈ 12, 13, 14, 15 తేదీలో సుమారు 4 రోజుల పాటు పెద్ద మొత్తంలో తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఏపీనే కాదు మరొక 3 రాష్ట్రాల నుంచి కూడా సుమారుగా 5 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకొని పునీతులయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో చూస్తున్నా ఇప్పటికీ ఈ పెద్ద జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరిగేటువంటి ఈ మేడారం జాతరలో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. పెద్ద జాతరకు సుమారుగా 1.5-2 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించే పరిస్థితి. అయితే ఏడాది అయిపోయిన తర్వాత పెద్ద జాతర అయిపోయిన తర్వాత తిరుగు జాతరను అంటే మళ్ళీ చిన్న జాతరను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలవుతుంది. ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు పూర్తి మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల భక్తులు మరో 4 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు, చలవ పందిలు కావచ్చు, పూర్తి ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే మంత్రి సీతక్క నేతృత్వంలో మొన్న ఏర్పాట్లు సకల సౌకర్యాలు లేఖనపరుస్తుంది. ములుగు జిల్లా కలెక్టర్ దివాకరన్ ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, పెద్ద మొత్తంలో అమ్మవార్లు వనదేవతలు కాబట్టి ఆ వీరవనితులైనటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి. అక్కడి నుంచి మొదటగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న వాగు నుంచి పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి నడుచుకుంటూ గద్దెల వరకు చేరుకుంటారు. గద్దెల తర్వాత ఫస్ట్ మొదటిగా సమ్మక్కను దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సారలమ్మను దర్శనం చేసుకొని పగడిద్దరాజు గోవిందరాజును దర్శనం చేసుకుని అమ్మవారికి మొక్కుల రూపంలో బెల్లాన్ని సమర్పించి కానుకలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటే ఆనవాయితీకి వస్తున్న పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఎక్కడ కూడా ఇక్కడ బ్రాహ్మణ్స్ కావచ్చు, అర్చకులు కావచ్చు ఏమి ఉండవు. కంప్లీట్ గా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారమే అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈసారి ప్రధానంగా ఉన్నటువంటి పూజలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత అమ్మవార్లు ప్రతి ఒక్క భక్తునికి దర్శనం ఇచ్చేటువంటి పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. పెద్ద జాతర లాగా ఈసారి అమ్మవార్లు గద్దెలకు వచ్చే అవకాశం ఉండదు. మొదటగా ఉన్నటువంటి పూజలు ఎవరైతే ఉందో సమ్మక్క పూజలకు సంబంధించి కన్నెపోయిన వారు కావచ్చు, సారలమ్మ పూజలకు సంబంధించిన పూజలు అందరూ కూడా అక్కడ పెద్ద మొత్తంలో అమ్మవారి సాంస్కృతి సంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమ సారే తీరతోటి ఆ బెల్లంలో ఉన్నటువంటి బంగారంలో ఉన్న బెల్లాన్ని కూడా పూర్తిగా అమ్మవారికి మొక్కలు చెల్లించి మొదటగా జాతరను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పూర్తిగా ఆ జాతర ప్రారంభమైన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు ప్రధాన అర్చకులు. చేసిన తర్వాత జాతర ప్రారంభమవుతుంది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు సుమారుగా 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పటికే ఇప్పుడు సుదీర్ఘ మేడారంతో పాటు మేడారం ఊరటం రెడ్డిగూడెం సుదీర ప్రాంతంలో ఉండే గ్రామాలు మొత్తం పెద్ద మొత్తంలో భక్తులతో క్రికెట్లు ఆడుతున్న పరిస్థితుంది. మామూలుగా నుండి ఆదివారం రోజు నుండి ఎక్కువ సుమారుగా 10-15 లక్షల మంది జనాలు వస్తుంటారు. ఇప్పటికీ జాతర ఇప్పటికి సుమారుగా 20 లక్షల మంది వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. జమున రైట్ భాస్కర్, అంటే ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇక మహాశివరాత్రి కూడా అయిపోక ముందు కూడా ఎండలు చాలా బగబగమంటున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ అధికారులు కంటే ఇంకా కొద్దిగా వేల మంది భక్తులు ఇంకా తరలి వస్తారు. ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎంతమంది లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా సమ్మక్క సారలమ్మ జై సమ్మక్క సారలమ్మ అంటూ దర్శనం చేసుకుని వెళ్తుంటారు. కాబట్టి భక్తులకు సుదీర ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. పక్క 4-5 రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ మంచినీటి వసతి కావచ్చు, తలవ పందిలు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేద తీయడం కోసం వచ్చినటువంటి షెడ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క. అయితే ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఐటీపీఓ కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడే మొఖం వేసి పూర్తిగా ఐటీడీఏ కేంద్రంగా మొత్తం ఆఫీసులంతా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు చేశారు. అటు మంచినీటి వసతి కావచ్చు, సెలవు పందిలు కావచ్చు, మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ హాస్పిటల్ కూడా తాత్కాలిక హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా అటు 108 అంబులెన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు అన్ని
అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రతి జాతర చిన్న జాతర అంటేనే పెద్ద మొత్తంలో వచ్చినటువంటి జనాలు కూడా ఆ పెద్ద జాతరకి ఏం తీసుకోకుండా భక్తులు అయితే లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి జిల్లా కలెక్టర్ కాబట్టి మంత్రి పూర్తిగా అన్ని పరీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.